అన్నికి సెట్ అయిపోయింది. 5:30 అవుతుంది టైము. 5కి అనుకున్నా. ఇప్పుడు దాన్ని నిద్ర లేచి మొహం స్నానం చేసి వస్తానా. ఇంతసేపు పడింది టైము. నేను రాత్రి వ్లాగ్ ఎడిట్ చేసి పనుకున్నా. అందువల్ల కాలు సిద్ధంగా తలనొప్పిగా ఉంది. అలారం పెట్టిన, ఇయర్ ఫోన్స్ పెట్టుకోన్నా. సరే అనేసి పట్టే పనుకునేసిన. అలారం ఇయర్ ఫోన్ మోగుతుంది. నాకేమో పర్లే, నిద్రపోయినట్టే. ఇప్పుడు మా అక్క వచ్చి లేపింది. ఇంకా నిద్రపోతాను. అలారం ఇంకా మోగలేదు అని చెప్పిన. ఇంకే కామెడీ ఏందిరా ఇది అని అందరూ వచ్చినాక మీకు కంటిన్యూ చేస్తా బ్లాగ్ని. అంటే గణపతి కేసు వచ్చి పెట్టురా. గణపతికి పడేటట్టు పెట్టరా. అంటే కదరా గణపతికి మాత్రం క్లోజ్ మటన్ మొక్కలు మొక్కలు అట్లా పోయి స్పీకర్లో చేస్తున్నాం. అది మా వాడైతే ఆటో అయితే నేర్చుకునేస్తున్నాడు. ఇంకా ఫ్యూచర్ ఫ్రెండ్ ఇదేనా? ఇప్పుడైతే స్పీకర్ అన్ని పైన కట్టేసినాము. ఇప్పుడు నువ్వే తోలుతావరా? సరే బా. న్యూట్రల్ ఉందా చూడు ఫస్ట్ బండి. సరిగ్గా స్టార్ట్ చేసినావా? అటుంటుంది మళ్ళా. నేర్చుకున్నారా నువ్వు? స్పీకర్ అయితే ఆటో పైన కట్టేసినాము. ఇంకా ఇంటికి ఎత్తుకొని పోవాలా. అది వేరే ఇటుపక్క అటుపక్క ఆడుతూనే ఉంది. అందువల్ల నేను బైక్లో ఫాలో అవుతాను అంతే. నేను ఇంటి దగ్గర పోయి తింపే అప్పుడు చూపిస్తా. 3 డేస్గా వస్తానని చెప్పేసి ఈరోజు వచ్చినాడేమో ఈ కొయ్యలోడు. 3 డేస్గా వస్తానని చెప్తున్నాడు. ఈరోజు వచ్చినాడు. ఇది దింపేసి స్టార్ట్ చేయాలా. ఇప్పుడైతే డ్రిల్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే నేను పోయి కెమెరా తీసుకొచ్చిన. అందువల్ల లేట్ అయిపోయింది. రేపు ఈవెంట్ ఉంది. అందువల్ల వచ్చే చూసే లోపల ఆ గుంత కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఒక్కటి ఉంది. ఈ ఒక్క హోల్ అయిపోయిందంటే ఇంకా డ్రిల్లింగ్ పని అయిపోయినట్టే. ఇంకా ఈ కొయ్యలు వేయాల. లావు కొయ్యలు. ఇది 20 ఫీట్ కొయ్యలు. ఇప్పుడు ఈ కొయ్యలు వేసినామంటే మన పందిరి హైట్ ఎక్కువ వచ్చేస్తుంది. వర్క్ జరుగుతుంది. ప్రాసెస్ వేరే పాట పెట్టుకుంటాను నువ్వు. వేరే పాట పెట్టుకోమా. రాయితోనే పడతా. అడగ గమ్మునుండు. ఈ తారపట్టు మీకు కనపల్లా. ఇంత పెద్దదిగా ఉంది. వాడు ఆకారం చూడండి. వీడి చూడండి ఎంత ఉందో. ఇంత పెద్ద తారపట్టని ఇప్పుడు రోడ్లో లాక్కుండా పోవాలి. ఇంట్లో వాళ్ళు ఇచ్చినారు పైన వేసుకొని రానేసి. ఆడి లాక్కుండా పోతాం.
ప్రేమ ఎక్కువైపోయిందిరా మీకు. ఏం రా ఎప్పుడు రా స్టార్ట్ చేసే వర్క్? రే రాజు రాజు వాడు ఊకి పిచ్చేస్తాడు మొత్తమే. ఎవరు మనమే కదా. బా కోతికి చెట్లో కోతి కూర్చున్నట్టే కూర్చున్నావురా. చెట్లో కోతి కూర్చున్నట్టే కూర్చున్నావురా. ఇప్పుడు ఇంత హైట్ లో కూర్చొని పెట్టినారు. చూడండి, పడినాను అనుకో కింద మూతి పళ్ళు రాలిపోతుందంటే. ట్రై చేస్తున్నారు ఎక్కి. అబ్బా కోతి లానే ఉన్నా. జాగ్రత్త రారే, ఊపకండి రారే. నాకు భయం రా. నేను ఫైర్ ఇంజిన్ ఆఫీస్లో పని చేసినా. నేను ఫైర్ ఇంజిన్ ఆఫీస్లో పని చేసినా. ఇంత హైట్ లేపినారు నాకు పైకి. సేఫ్టీ కూడా లేకుండా వచ్చిన. నేను అంబులెన్స్ రెడీగా పెట్టుకున్నా ఫోన్ కాల్. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్లాన్. ఒకడేమో ఫస్ట్ కింద కట్టేసి మళ్ళీ పైకి లేద్దామంటాడు. ఒకడేమో అంటే పైన కట్టేద్దామంటాడు. ఒకడేమంటే మధ్యలో కోయిలు వేసుకుని మళ్ళీ కడదాం రా అంటాడు. మనోడు ఎక్కుతాడు పైకి. కట్టకుండానే ఎక్కుతాడు వాడు. వాడు స్పైడర్ మ్యాన్. వాడు స్పైడర్ మ్యాన్. ఇప్పుడు చూడు స్టైల్. పైకి పెట్టుకో. ఇటు కాలు ఇటు చూడు, ఇలా పెట్టుకో కాలు. ఈ కాలు అయితే ఈ పక్కేసే, ఈ దీంట్లోనే కోతి ఎట్టు కూర్చున్నట్టే కూర్చున్నా హ్యాపీగా. కొయ్యి రారే. భరత్ ఈ ఫోన్ పట్టుకో. 3 కోతులు రా రే. గట్టిగా ఉన్నాం రా ముగ్గురు. బా వాళ్ళు చూడండి ఎట్టు కూర్చున్నారు. నేను చూడండి ఎట్టు కూర్చున్నాను. ఆ బ్యాగ్ లో గోబీ ఉందిరా రే. ఆ బ్యాగ్ లో ఉంచురా గోబీ రే. ఎప్పుడో తీసినాను రా. చల్లగా ఐస్ గట్లాగా అయిపోయి ఉంటుందిరా. వీడి వల్ల తీసినాను రా. మూతి తిరిగిపోతుందిరా. రే నేను ఆకిలని చెప్తే మీరు మెక్కితే అట్రా కుదుతా. ఇది రాలేదురా. ఆ చైర్ పైన ఎక్కువ కనీసం అంటే 11 feet కేక్ రైట్. ఇది డైనింగ్, ఇది డైనింగ్ హాల్, డైనింగ్ టేబుల్ ఇది. సూపర్ గా ఉంది. రాజు కావాలా? ఆపా డైనింగ్. కట్టేను దారం పోతా. మీ అన్న కట్టేరా. దాని గురించి నా లిల్లు పుట్లాగా చూస్తాండి నేను. ఉన్నాను రా. ఉండరా వాడు కడుతున్నాడు. మా చేతులు నొప్పి మెల్లిగా తింటాను. పోతాను.
రోడ్ చూడండి ఎంత బాగుందో మన ఊరు. మన ఏరానే వేరే రోజులు రా. నువ్వేరా నిలబడుకున్నావా? చేయి కడగలరా? చేయి కడగాలన్నారు. చేయి కడగాలంటే దిగమ్మా. సాధారణ విషయమారా కింద దిగి ఎక్కేదే. నేను రోజు ఇదే పని చేస్తానా. ఎప్పుడో ఒకసారి చేస్తా ఇలాంటి పనులు. రే కొత్త ఆకలి. అన్నం తినలేదురా. 2 దోశ చెప్పిందిరా. నీ ఎవరికి లేకుండా చేసినాడు రా. రే రే ఎవరికి లేకుండా చేసినారా రే. నాకు కడుపు ఏం మండుతుందిరా రే. చూడరా రే. రే రే చే ఏం రా మనుషులు రే. తారా నీళ్ళ పోయి ఆ చార్ పని నీళ్ళు బిడుకోయేమ్రా. అట్ట నీళ్ళు తాగింది లేదు కదా. తాని తాగేస్తా. రాజు రే రే వాడు కాళ్ళ రేరా. అట్లీస్ట్ అప్పుడైనా ఎత్తుకుంటాడా. క్యాచ్ వాట్ క్యాచ్ ఉంటేనే లేకపోతే ఏమైనా ఉంటా లేకపోయి నువ్వు చూసినా భారతలో చూడు. ఏం నా మొత్తం ఆడతా అంటే బాడీ మొత్తం పవన్ గొమ్మనురా. షాట్స్ రా లోడ షాట్స్. గొమ్మనురా పవన్. మీ అన్న ఫోన్ కదా వేరే లెవెల్ ఉంది క్లారిటీ. 12:45. ఫైనల్ గా కింద దిగేసిన. స్వామి రే కొద్ది స్లోగా వేయండి రా. అది ఇప్పుడు మట్టలు ఏదే ఇప్పుడు వేసిందా? అది పాత మట్టలు. అవన్నీ సైడ్కి వేస్తాము. అందుకే బాగుండేది ఎత్తింది. మిగతా అవన్నీ పారేసిన. చూసినా ఒకసారి పైన పోయా. పురుగులు పాములు జరీలు అన్నీ ఉంది దాంతో. బా ఫైనల్లీ వర్క్ కంప్లీటెడ్. బా లాస్ట్ టైము మందే హైలైట్, ఈసారి మందే హైలైట్. ఎంత పొడుగు చూడండి. బా ఇది టెంట్ అంటే ఇటు ఉండాలా. ఎవరికా ఉంది. టోయిన్లు ఎత్తుకొని రావాలి ఇప్పుడు. వచ్చేసిన పనికి ముక్కు కొంచెం నీళ్ళు ఈ కొయ్య ఇక్కడ నుంచి ఇప్పమన్నాడు. ఈ నుంచి ఇప్పితే ముక్కు పగి లోతావరా నువ్వు. మెంటల్ కొంచెం నీళ్ళే వచ్చేసింది. వీడియో తీసాక ఎవరులే అందుకే ముక్క పగిలిందిరా స్వామి. మీరు చేసింది ఇది నాకు మెమరీ. వచ్చి తెల్లారికి ఏం కట్టకుండా పోతే అవమానం. అది కుక్క అవమానం. అది ఇక చాలా ఉంది. నువ్వు గారు పాపము ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఇప్పుడు అలాంటి కొయ్యలు కావాలి ఫస్ట్ మనకి. ఇప్పుడు అలాంటి కొయ్యలు అన్ని వేసి పైన వేసి కట్టేసినారు ఆల్రెడీ. పైన వేసి కట్టేసి ఇంకా ఉంటుంది నీకే కట్టే.
వాటి మట్లు ఇరుగు నేను చెప్తాను నా కొడకలారా మీకు 3 ఇచ్చేసి బయలుదేరతారు ఈ నుంచి. చాలా టైర్డ్ అయిపోయినా. ఇప్పుడైతే టైం 4:17 అవుతుంది. ఇప్పుడుదా అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. ఇప్పుడు ఇంతసేపు ఇక్కడే కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాము. నాకైతే కింద నాటేటప్పుడంతా ఏమంతగా ఇది అనిపించలే, కానీ పైన పోయి ఎక్కి కూర్చున్నా దిమ్మ తిరిగేసింది. నాకైతే భయంకరంగా భయం వేసింది. స్వామి, అంత హైట్ నుంచి కూర్చొని కింద చూస్తా అంటే తల తిరుగుతుందట్టే. చూడండి మీరే, టెంట్ వర్క్ ఇంతదా కంప్లీట్ చేసినాం. ఇంకేం చేయలేదు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేచి అందరూ వస్తారు. మార్నింగ్ అయిపోయింది ఆల్రెడీ. 4:30, 4:17 అవుతుంది. ఇంకా నేను పోయి పనుకొని నిద్రపోవాలి. ఇంతసేపు ఆ తారపట్టు ఒకటి ఉన్నింది, అదే చూపించాను చూసినారా? ఆ తారపట్టుని లాక్కొని ఓపెన్ చేస్తే ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి ఆ లాస్ట్లో ఆడదాకా ఆ కంబి ఉంది చూసినారా? ఈ కంబి ఉంది చూసినారా? ఆ కంబికి దాటుకొని ఆ మట్టి దగ్గర వరకు పోయింది. అంత పొడుగుంది. అది చూడండి, ఇంత పొడుగునింది. ఇక్కడ నుండి ఆడదాకా దాన్ని సక్రంగా ఫోల్డ్ చేసి ఇడిపెట్టిన మట్లు అవన్నీ ఉండింది. సరే, అవన్నీ ఫోల్డ్ చేసి నీట్గా అరేంజ్ చేసి పెట్టినాం. ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ రాకూడదు కదా, అందువల్ల వెళ్ళండి. అందుకే డిస్టర్బెన్స్ రాకూడదు అనేసి సైడ్లో పెట్టుకున్నా. ఉండరా పోదామా కొంతసేపు? ఆమె వస్తుందా? సర్లే, ఆ పక్క బస్సులు పోయేంత దారి వదిలేసి మేము టెంట్ కట్టినాం. చూడండి ఎట్టుందో. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చినట్టు ఉంది నాకు తెలిసి. ఏమంటే మా ఏరియాలో పందిరి వేస్తాం కదా, ఆ పందిరి హైట్ వచ్చేసి తక్కువ అయినట్టుంది. వినాయకుడు సరిపోదు అని అట్ట అనిపిస్తుంది. అందువల్ల చూసేకి వచ్చినాం వినాయకుడు హైట్ ఎంత ఉందనేసి. ఇప్పుడు మెసేజ్ చేస్తే ఇట్లా 10 feet ఉంది, ఇట్లా 8 feet ఉంది. ఇప్పుడు ఆ 10 feet 8 feet అటు సరిపోతున్నారు లేదా చూసుకోవాలి ఫస్ట్. ఇలా హైట్ వచ్చేసి 10 feet, ఇట్లా వెయిట్ వచ్చేసి 8 feet ఉంది. దానివల్ల వెయిట్ చేస్తున్నాం. ఏం రా చిల్లర వారున్నావా? ఇది నిన్న పడింది రా పొయ్య పైన దమాలనేసి చూడ. అయ్యో నొప్పి చిల్లర వాడలే, నోటే వాడినా. చూడండి అన్నిటికీ పెయింట్ కొడుతున్నారు. మాదైతే దాదాపు ఫినిష్ అయిపోయింది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మాది. రాదా, ఇదే మా వినాయకుడు. ఎట్టుంది మార్చేసినాం మేము, వినాయకుడిని మార్చేసినాం. ఎందుకంటే అది చిన్నదిగా ఉందండి, అందువల్ల ఇది పెట్టినాం, ఇది బుక్ చేసినాం. వెనకాల మనకి ముందు అది రాలేదు అవన్నీ, ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి అంతే. ఇది మా వినాయకుడు. ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. సరిగ్గా వినాయకుడు అది మొత్తమే దాదాపు అన్నీ ఫినిష్ అయిపోయింది. మీకు రివీల్ చేయకూడదు అనుకున్నా, సెల్లే మా వ్యూవర్సే కదా అని రివీల్ చేసిన. ఖచ్చితంగా వీడియో లాస్ట్ చూడండి హ్యాపీగా, మళ్ళీ నా స్కిప్ చేసేపోతారు. అప్పుడు కానీ మీకు అర్థం కాదు నేనేం చెప్పినాను. ఇప్పుడు దానికి కాన్సెప్ట్ ఇలా డిజైన్ అయిపోతామని ఆయనతో మాట్లాడేకపోతాను. ఆయన మాట్లాడేసి మరి చెప్తా. ఈ డిజైన్ అయితే వెయిన్ కాదని చెప్పేసినాడు. ఒకే మాట, ఒకే సింగిల్ మాట, వెయిను అని చెప్పాడు. సరే వదిలేసిన. ఇప్పుడు వదిలేసినానంటే ఏం చేయలేము. వర్క్ కొద్దిగా ఉంది, అది జరుగుతూ ఉంది. ఇప్పుడైతే బయలుదేరినాము. ఇది చూడండి బ్యానర్లో మా శిష్యుడు ఓనర్ సరిగ్గా అన్నాడు, కాలు వెండి కాలు వేసుకున్నట్టు.
అదే ఇలానే ఈ పక్కన ఇంకోటి ఉంది. బా ఎంత బాగున్నారు బా ఇద్దరా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారా. సరే పద మనం అటు చూద్దాం. చూడండి వినాయకులు అయితే సరిగ్గా లైన్గా చూడండి ఎంత బాగుంది. చూడండి వినాయకులు మాకు అన్నిటికంటే ఇది నచ్చేసింది బాగా. ఇది అది మనం ఆల్రెడీ బుక్ చేసినాం కదా. చూడండి ఇది సరిగ్గా ఉంది. ఇదైతే ఒక్క కూర్చున్నారండి. బా అయోధ్య కదరా అదే. అంటే ఎప్పుడు తెచ్చుకున్నాం అన్నీ మాది కాదు, వేరే వాళ్ళు. అదే చెప్తాను కదా, ఈ వినాయకుడు మనం చూడనే లేదు. లేదంటే నిజంగా సరిగ్గా ఉంటుంది. అది బాగుంది లేదు వినాయకుడు, బాగుంది కదా వినాయకుడు. లైట్ వల్ల కనపడుతుంది రా, చూడరా మర్చిపోతాను. రాబా ఇంటే ముందు రారా. ఈ షా ఓకే, మన లాస్ట్ టైం పెట్టింది విగ్రహం. ఇది లాస్ట్ టైం ఇదే వినాయకుడు పెట్టిందేమో. ఓకే ఒక పీస్ ఉందిరా, ఆడితే కదండి. వేస్ట్ అయినాడు రే, ఇదంతా వేస్ట్ రీ. బుక్ చేయలేదా? అయిపోయింది కదా అది సంగతి. సేమ్ హైట్ రా అన్ని. లాస్ట్ టైం ఇది ఇలా పెట్టినాం, కానీ మాది ఇది ఈ కలర్ వచ్చేసి ఎల్లో, కొద్దిగా ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. బాగుంది. ఒకటే ఒక పీస్ ఉంది ఇప్పుడు దాకా చూసింది అంతా. లాస్ట్ టైంది అనుకుంటా. అది ఈసారి పెయింట్ వేసి అమ్మేస్తారు. మేము యాక్చువల్గా రాకూడదు అనుకున్నాం. ఒకేసారి వినాయకుడు ఎత్తుకునే దానికి వద్దాం అనుకున్నాం. కానీ నిన్న జరిగిన ఇష్యూకి అదే హైట్ సరిపోలేదు అనుకొని మేము వచ్చి ఇప్పుడు మెసేజ్ చేసుకుంటాము. లేదంటే ఎందుకు వస్తాం మేము. వేస్ట్ వచ్చే టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్, అన్నీ వేస్ట్. ఫస్ట్ రీజన్ ఎందుకు తెలుసా బుక్ చేయలేదు, ఈ చెమ్కిల్ వల్ల. ఇక్కడ ఒక కలరు, అక్కడ ఒక కలరు, ఆడ ఒక కలర్, అన్నిటికీ ఒక్కొక్క కలర్ వేసి పెట్టినాడు. ఇది వేసిన వల్ల లుక్కే పోయింది. నాకైతే నిజంగా నచ్చలే. దీనికంటే ఆ పక్క చూసిన వినాయకుడే బాగుండింది. ఆ పెయింటింగ్ హైలైట్స్ ఇచ్చింది అన్ని. ఇది చూడండి ఎట్టుందో. జిగినా 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 ఇది చూడు. సర్లే పద 10th స్టార్ట్ చేద్దాం. చూడండి నేను ఇంత హైట్లో ఆ పక్క ఒక కాలు ఈ పక్క ఒక కాలు పెట్టుకొని నిలబడుకున్నా. నేను కింద పడితే ఇంత హైట్ భయంకరంగా ఉంది. నేను ఇది ప్రూఫ్గా చూపిస్తానంటారా. ఇవన్నీ కట్టేసిన, ఇంకా ఆ పక్క ఇంకా 3 కోయిలు కట్టేసినాడంటే పని అయిపోతుంది. ఈ పక్క 3 కోయిలు కట్టేసినా, ఆ పక్క 3 కోయిలు కట్టేసినంటే సెట్. భయంగా ఉందిరా నాకు నిజంగా పడిపోతాను అంటే అంత భయంకరంగా ఉంది. ఈ డోడని వచ్చి నిలబడుకున్నాడు అనుకో, వాడికి తెలుస్తుంది ఆ నొప్పి. కింద నుంచి ఈజీగా ఉంటుందిరా రే. కొద్దిగా స్లిప్ అయినా నేను కింద పడినాను అనుకో, మూతి పళ్ళు రాలిపోతుంది. అట్లా చూడండి. ఇప్పుడైతే ఆడ పందిరంతా వదిలేసి నేను ఈవెంట్ వచ్చింది వాళ్ళ నుంచి వచ్చిన లోపల నిన్నలాగానే రాత్రి కూడా కూర్చొని కంప్లీట్ చేసేస్తే వర్క్ అయిపోతుంది. కస్టమర్ పిలుస్తున్నారు, ఫోటో తీసేస్తా.
ఇప్పుడైతే ఈరోజు వచ్చాను. ఇంకా షూట్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడొచ్చి పందిరంతా కట్టాలా, అదొకటి. ఇంకా ఏమి కంప్లీట్ కాలే. ఈ కింద వేసినాను, పైన వేసిన అంతే, ఇంకేం చేయలే. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు మాకు. ఇంకా మిగిలిన వాడు దేవరాజు గారు 1/2 అవర్లో వస్తా అంటారు. 1 అవర్ అయిపోయింది, ఇంకా రాలే. ఈరోజు రాత్రి మట్లన్నీ వేసి కట్టేసి రేపు డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఫిక్స్ చేసి మళ్ళా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవన్నీ ఫిక్స్ చేసి వినాయకుడు తెచ్చి పెట్టేసినామంటే రేపుతో వినాయకుడు సెట్. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి పూజ, దాన్ని చూసుకోవాలా అంతే. ఇంకా అన్నీ అయిపోయిందంటే చాలు. ఏంలా కింద అంతా సైడ్ అంతా కట్టేవచ్చు, కానీ ఇది సైడ్ అంతా కట్టేవచ్చు, పైన కట్టేది కష్టం. ఎందుకంటే పైకి మధ్యలో నుంచి కట్టాలంటే చాలా కష్టంగా ఉంది. ఆడ ఎక్కేదానికే నిజంగా చుక్కలు కనపడుతుంది. ఆడ పైకి ఎక్కితే భయంగా ఉంది. ఆ నుంచి పడాలంటే ఏమైనా అవుతుంది అనేసి అదొకటి టెన్షన్గా ఉంది. ఆ పైన అంతా వీడియో జాగ్రత్తగా కడతారంట, ఎట్ట కడతారని నేను చూస్తాను అంతే. ఏమంటే నిన్నేం చేసినా 3 పైలు 4 పైలు కట్టేసి పెట్టేసినాము. అది ఆడుతూనే ఉండింది. అంటే ఇట్లా 1 2 3 అట్ట 1 2 3 కొయ్యలు పెట్టేసి జాయింట్ వేసి కట్టేసినాము. అటు కట్టేసి ఇటు అట్టే పెట్టే ఒక వెడల్పుగా ఉంటుంది అనేసి పెడతాం. అది వేరే రౌండ్ అయిపోయింది, ఏం చేయలేము. సరే అనేసి నేను మళ్ళీ దాన్ని వేసి కట్టిన, మళ్ళీ అంతా తీసేసి నీట్గా వేసి కట్టి పెట్టిన. ఆడ పైన పెట్టేసిన, వాడు వచ్చి ఎక్కుతాడు, ఏం చేస్తాడో చూస్తాం. మీరే చూస్తారు చూడండి ఏం చేయబోతాడు. నేనైతే సైడ్ కడతా, వాడు అంటే పైన కట్టుకుంటాడు, అంతే అయిపోతుంది పని. చూడండి ఎంత ఉందో, ఏరియా ఖాళీగా ఉందట. బ్లాగ్ ఏమంటే పెద్దదిగా వచ్చేస్తుంది. అంతగా ఏమి ఉంటుందో ఏమో తెలియదు నాకు కూడా. నేనే ఎక్కువ మాట్లాడేస్తాను అనిపిస్తుంది. సరే పైన చిన్న బిట్టుగా అంటే ముఖ్యమైనది మాత్రం పెడతా. మీకు ఈ టైం లైన్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. నాకు part 1 part 2 part 3 గట్టా అప్లోడ్ చేసే కంటే చూస్తాం ఏదో ఒకటి. సరే వాడు వచ్చినా కంటిన్యూ చేస్తా. స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకే ఇట్ అవ్వాలా, వాన అంతా పడుతుంది. బా దుండు కాదురా, ఇది దారం. నీ వల్లే రా ఈ రోజులో కట్టేవాళ్ళ పైన మట్లన్నీ అయిపోయింది, అన్నీ వేసేసిన. ఇంకా సైడ్ మట్లు మాత్రం పెండింగ్, 2 అయిపోయింది. వాళ్ళు చూడండి అక్కడ పనుకున్నాడు. ఏమన్నా వీళ్ళు వెళ్ళండి. వరకైతే దాదాపు అయిపోతుంది. ఇంకెక్కడ 2 మట్లు వేసేసినట్టే అయిపోతుంది పైన. ఇంకా కింద దిగేస్తా, నాకు ఇంకా నిద్రపోదా అంతే. వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. సైడ్ మట్లు బ్యాక్ మట్లు కడతాను. గొంతే మారిపోయింది. ఫైనల్గా మొత్తం కంప్లీట్ చేసినాము. అన్నీ పైన ఉండేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సైడ్లో హాఫ్ అయింది, హాఫ్ ఇది కొద్దిగా అయింది, ఇది హాఫ్ అయింది. పైన అయితే మొత్తం కంప్లీట్ చేసినాము. ఇప్పుడు పైన దానికి ఇంత పెద్ద తారపట్ట ఎట్ట వేస్తామో ఆలోచిస్తాను. ఇంత పెద్ద తారపట్ట, ఇది పెద్దది. ఎక్కడ దాకా తెలుసా, ఆల్రెడీ చెప్పినాను అనుకుంటా. ఇక్కడ నుంచి
ఆ షాప్కి ఆ పక్క ఈడు దాకా వస్తానింది. ఈ ప్లేస్ వరకు అంత పొడుగునింది. అది వెయిట్ కూడా ఎక్కువ ఉంది. అందువల్ల ఎలా చూస్తున్నాం ఆలోచిస్తున్నాం. అందరూ తెలిపినారు ఇంటికి. 3:30 అవుతుంది. మార్నింగ్ 3:30 వరకు ఉన్నాం ఇక్కడే. సౌండ్ వచ్చింది సాంతంగా. తలకాయ అయితే చాలా నొప్పి వస్తుంది. వెళ్ళండి ఇంకా పోయి పనుకొని నిద్రపోతా. కాలం అస్సలు ఇంకా పోయి నిద్రపోయేసి ఇంకా 8కి లేచి వచ్చి సైడ్ అంతా కంప్లీట్ చేస్తామంటే డెకరేషన్ ఐటమ్స్ కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా ఈరోజు ఇది మట్టలు అన్ని పక్క ఫుల్గా అయిపోవాలనుకున్నాం, కానీ ఉన్నారు. ఈ పార్ట్ వేసినారు. ఆ పార్ట్ ఆల్రెడీ వేసినారు ముందే. ఆ పైన 2 లైన్లు మాత్రం వేసినారు. మళ్ళీ పైన మొత్తం వేసినాం అంతే. ఈరోజు అంతా అయింది. ఎప్పుడు నేను తెలుసా 9:30 10:30 11కి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇంతసేపు ఆ పైన ఉండేది ఆ 2 లైన్లు ఇది అంతే, ఇంకేమీ లే. ఇప్పుడు రేపు ఈ మొత్తం వేయాలంటే నిద్ర వస్తుంది. సారీ. ఇప్పుడు ఈ మొత్తం వేయాలంటే రేపు ఎంతసేపు పడుతుందో చూడాలి. 6 గంటలు వస్తానన్నారు. చూద్దాం వస్తారా అని. అది కూడా మెయిన్ రీజను మేము ట్వైన్స్ ఉంటాయి చూసినారా, ఆ దారాలు కొనేది తక్కువ కొనేసినాం. తక్కువ కొనేది కాదు, కొన్నాము. వీళ్ళు ఏం చేసినారు, ఇంత నచ్చేయి ఎంత ఇక్కడ నుంచి ఈడ దాకా ఇంత పొడుగు దారాలు పెట్టి చిన్న కోయిల్ కట్టినారు. ఏం చేస్తాము, అయ్యో మళ్ళీ చెప్పిన సరే ఏదైనా క్లాత్ తెస్తాను, ఆ క్లాత్ చింపేసి కడదాము ప్రతిదానికన్నా. ఎట్టో ఇంట్లో మా పేరెంట్స్ ఎవరింట్లో అయినా సరే ఇది ఉంటుంది, శారీస్ అవన్నీ ఎప్పుడో పాత ఉంటాయి, అవి కూడా కట్ చేసేసి కట్టచ్చురా అని చెప్తే ఇప్పుడు ఎందుకురా రేపు చూసుకుందామంటారు. సర్లే రేపు ఆ చీర ఎత్తుకొచ్చేసి ఇది కట్ చేసి కట్టేద్దాం, అయిపోతుంది పని. కానీ ఆ చీర వచ్చేసి కొయ్యలు అయితే కట్టచ్చు. సెకండ్ టైం నిద్ర వస్తుంది, అలా చెప్పను కూడా కాలే. అదైతే కొయ్యలు కట్టచ్చు ఆ చీరలతో, శారీస్ బిట్స్తో కొయ్యలతో కట్టచ్చు. కానీ మట్టలు కట్టను కాదు, అవి ఇంతే కట్ చేసుకోవాలి మనం. అందువల్లే అంటే ఇంత సన్నగా ఉండాలి, అందువల్ల కాదు. చూస్తాం, ఏదో ఒకటి ట్రై చేస్తాం. అయితే ఇంకా నేను పోయి పనుకుంటా, నిద్ర వస్తాను నాకైతే. పోయి పనుకుంటా, మళ్ళీ రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తా. మీకు తెలియదు ఆ ప్రెజర్ చెట్టుని నిద్రపోలేదు ఎవరిని, ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేదు, ఇంత టైం వరకు నువ్వు ఎలా పెట్టావు, దాని మీద ఎన్ని కేసులు కట్టావంటే చేసే పూజకి మళ్ళీ కేసులు కడితే అదేం బాగుంటుంది అనేది మా ఉద్దేశం, అంతే కదా. కాబట్టి జనరల్గా ఎంత టైం అయితే లైట్ ఫిట్ చేస్తున్నాడు. ఆడ ఫోకస్ లైట్ ఒకటి, ఇక్కడ ఫోకస్ లైట్, స్పీకర్ ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా లోపల డెకరేషన్ అంటే ఏమీ కాలేదు, భయం వేస్తుంది. ఇంకా ఎంతసేపు ఇది చేసే, రాత్రి మొత్తం కూర్చొని అయిపోవాలి అన్నీ. రాత్రే వినాయకుడు వచ్చేస్తుంది, ఏం చేయబోతాం తెల్ల.